నమస్తే బిజీ పీపుల్. ఎప్పుడు గోంగూరతో పచ్చడేనా? ఈరోజు పప్పు ట్రై చేద్దాం రండి. ఈ పుంటికూర పప్పును మనము శనగపప్పుతో చేస్తాము. శనగపప్పును బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసి టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు ఇంకా జీలకర్ర వేసి కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. పప్పు మరీ మెత్తగా కాకుండా బద్దలుగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇలా ఫ్రెష్ గోంగూరని తుంచుకొని కడిగి ఇలా ముద్ద అయ్యే వరకు ఒక ప్యాన్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ముద్దనంతటిని ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులో కలపాలి. ఆకులుగా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా కలవదు. బాగా కలుపుతూ ఉండాలి. ఈ పప్పులో నిండుగా పోపు పెట్టుకోవాలి. ఆయిల్లో గార్లిక్ ఇంకా ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసి పోపు దినుసులన్నీ వేసి వేగాక పప్పులో వేసి కలపాలి. ఇంకేముంది, గోంగూర పప్పు రెడీ. If మీకు పప్పు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.